ఇక మనం అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రజలందరూ ఎదురు చూసే విషయం ఇది. భవిష్యత్ ముఖ్యమంత్రి అంటారు. ఇంకొంతమంది ఇంకొకలా అంటారు. ఆయన జాతకంలో ఇంకా అధికార యోగం ఎంతవరకు ఉంది? ఆయన జాతకం ఇప్పుడు ప్రారంభంలో ఉందని చెప్తాను నేను. భవిష్యత్తు ఇంకా మంచి యోగం ఉంది. ఒక గొప్ప నాయకుడిగా అయ్యేటువంటి యోగం ఉంది ఆయన దాంట్లో. దేశంలో దేశ రాజకీయాల్లో ఆయన కీలకమైన భూమిక పోషిస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎవరైనా సరే అండి, రాజకీయాల్లోనే ఎదగాలనుకున్నప్పుడు ప్రాంతీయంగాను, జిల్లా స్థాయిలోను, తర్వాత రాష్ట్ర స్థాయిలోను ఈయన ఏంటంటే ఒక నాయకుడిగా సినిమా ఆర్టిస్ట్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి అవడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక్కసారిగా వచ్చి అది కూడా ఆయన కూడా ఒకసారి ఓడిపోయి ఇబ్బందులు పడి తర్వాత మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఓటమితో మొదలైంది. ఇప్పుడు అధికారాన్ని పొందారు. దీని నుంచి పురోగమనమే తప్పితే తిరోగమనం లేదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని జాతకాలు గొప్పదైనటువంటి మార్పుల్ని సూచిస్తాయి. 2వ నెంబర్ ఆయన పుట్టింది. ఆ 2వ నెంబర్ అనేది గాంధీది కూడా 2వ నెంబరే. ఆయన ఒక్క పదవి పొందకపోయినా కూడా గాంధీ గారు దేశ రాజకీయాలను ఆయన ఎట్లా కావాలంటే అట్లా ఆడించారు. ఈయన కూడా ఏంటంటే దేశ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషిస్తారు. అది చాలా గొప్పదైనటువంటి పాత్ర అవుతుంది. భవిష్యత్ రాజకీయాల్లో ఈయన చేసేటువంటి కొన్ని త్యాగాలు కానివ్వండి, ఈయన తీసుకునే కొన్ని నిర్ణయాలు కానివ్వండి, దేశ పురోగమనంలో ఎంతో దోహదకారం అవుతాయని చెప్పచ్చు. అలా ఈయన జాతకంలో అధికార యోగం ఉంది ఇంకా ముందు ముందు. అధికార యోగం అంటే ఎంతకంటే మెరుగైనటువంటి పదవులు ఉన్నాయి. ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు అని నేను చెప్పను. ఎందుకంటే దాంతోపాటు అప్పుడు పోటీ పడే వ్యక్తులు ఎవరు, ఈయన ఏ పార్టీలో ఉన్నారు, అలానే దాని చుట్టూ ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు ఏమిటి. ఒక వ్యక్తి జాతకాన్ని తీసుకొని ఈ వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు, ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు అని జాతక విశ్లేషణ చేయడం చాలా కరెక్ట్ కాదండి. ఒకవేళ అలా ఎవరైనా చెప్పారనుకోండి గురుగారు, ఇప్పుడు మీరన్నట్టే ఒక వ్యక్తి జాతకం తీసుకొస్తే భవిష్యత్తులో ఈ వ్యక్తి ప్రధానమంత్రి లేదా భవిష్యత్తులో ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తే ఆ చెప్పిన జాతకం సరైనది అయినట్ట కానట్ట? ఆ విశ్లేషించినటువంటి వ్యక్తి ఏదైనా సొంతమైనటువంటి ఆలోచనతో విశ్లేషణ చేసినట్టు కానీ శాస్త్రపరమైనటువంటి విశ్లేషణ కాదు. శాస్త్రపరంగా అయితే ఇలాంటి విశ్లేషణ జరిగే అవకాశం అంటే ఇలా చెప్పకూడదు. ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోతాడు, ఫలానా వ్యక్తి ప్రధానమంత్రి అయిపోతాడు, ఫలానా వ్యక్తి ఇదే అవుతాడు అదే అవుతాడు నేను చెప్పేదానికి మిగతా పరిస్థితులు కూడా చూసుకొని చెప్పడం కరెక్ట్ కానివ్వండి. ఊరికే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో చాలామంది అలాంటివి చెప్తుంటారు, ఈ వ్యక్తి అలా అయిపోతాడు ఇలా అయిపోతాడు అని. అది కరెక్ట్ కాదు. అందుకని వాళ్ళ ఫలితం అనేది వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. తర్వాత అయినా ఒక 4 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఇది బయటకు వచ్చే విషయం కదా. ఈ ప్రజానాయకుల జాతకాలు అన్నప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది, కనబడుతుంది. వ్యక్తిగత జాతకాలు అయితే తెలియకపోవచ్చు కానీ ఇవి తెలుస్తాయి కాబట్టి ఆ విశ్లేషణ సరైంది కాదు అంటారు.